అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మరికొన్ని రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీతో తాము పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన చెప్పారు. సింగిల్గా పోటీ చేసి మూడోసారి ఢిల్లీలో అధికారం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్తో పొత్తు అంశంపై ఆదివారం పలువురు కేజ్రీవాల్ను ప్రశ్నించారు. ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్ ప్రకటనతో కాంగ్రెస్ ఆప్ పొత్తు ప్రచారాన్ని తెరపడింది. ఆప్ కంటే ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్, ఆప్ రెండు పార్టీలు పొత్తుపై క్లారిటీ ఇవ్వడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పదని ప్రచారం ఊపందుకుంది. गठबंधन की लगातार बातें चल रही हैं, तो क्या दिल्ली में कोई गठबंधन नहीं होगा? विधानसभा चुनाव की अब सुगबुगाहट शुरू हो गई है, गठबंधन की लगातार बातें चल रही हैं, तो क्या दिल्ली में कोई गठबंधन नहीं होगा? विधानसभा चुनाव की अब దీంతో ఢిల్లీ అసెంబ్లీలో బరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఎన్నికల్లో తలపనున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆప్, బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నికలకు 3 నెలల ముందే ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ఆప్ దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో శనివారం కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడడం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో పాదయాత్ర నిర్వహిస్తున్న అతనిపై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ దాడిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అసలు తాను చేసిన తప్పు ఏంటని నిలదీశారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించారని, కానీ దానికి బదులుగా పాదయాత్రలో తమపైనే దాడి జరిగిందని చెప్పారు. ఓ వ్యక్తి తనపై ద్రవకం విసిరాడని తెలిపాడు. అది ప్రమాదకరం కాదు, కానీ అది హానికరం కావచ్చునన్నారు. తాము ప్రజా సమస్యలను లేవనెత్తుతాము, వీలైతే గ్యాంగ్స్టర్లను అరెస్టు చేయించండి అన్నారు. అంతేగాని తమను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. मुद्दे उठाने पे अमित शाह जी कुछ कार्रवाई करेंगे, अमित शाह जी बलात्कारियों को पकड़ेंगे, अमित शाह जी गैंगस्टर्स को पकड़ेंगे, अमित शाह जी पुलिस को बोलेंगे कि इस तरह की घटनाएं अब नहीं होनी चाहिए, अमित शाह जी कठोर कदम उठाएंगे, ठोस कदम उठाएंगे, जिससे दिल्ली वासियों को कुछ सुकून मिलेगा। लेकिन इसकी बजाय हमने देखा कि कल मुझ पे हमला करवा दिया गया। मैं पदयात्रा में जा रहा था, मेरे ऊपर एक लिक्विड फेंका गया। वो लिक्विड हार्मलेस था, लेकिन वो हार्मफुल भी हो सकता था। कल हमारे एक एमएलए को गिरफ्तार कर लिया गया। उस एमएलए का कसूर ये था कि वो एमएलए भी इस किस्म के गैंगस्टर्स का विक्टिम था। उसके पास भी फिरौती की और अलग अलग तरह से गैंगस्टर्स की कॉल्स आ रही थी। आज से 1.5-2 साल पहले उसके पास कई सारी कॉल्स आई, जिसकी बाकायदा उसने लिखित शिकायत दिल्ली पुलिस को की कि मेरे पास कपिल सांगवान उर्फ